అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు మనము జీపీఓకి సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా మనకి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉందా అనే దాని మీద చిన్న డిస్కషన్ మనం చేసుకుందాము. సో ఈ గత 2-3 రోజుల నుంచి మనకి ఈ జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి న్యూస్ ఒకటి బాగా మనకి వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే మనకి ఒక GOMS నెంబర్ 32 అనేది ఒకటి మనకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫిబ్రవరి 12th రోజు మనకి ఇచ్చారు. సో ఈ GOMS నెంబర్ 32లో మనకి ఏ అంశాలు జీపీఓకి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, రిక్రూట్మెంట్ ఎలా ఉండాలి ఏందనేది మనకి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటూ అసలు జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంది అనేది మనం ఒకసారి చివరిలో మనం డిస్కస్ చేసుకుందాము. ఒకసారి ఈ GOMS సంబంధించి ఇక్కడ మనకి GOMS 32 గురించి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో ఈ GOMS 32 మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి 12th ఫిబ్రవరి రోజు ఇవ్వడం జరిగింది. సో ఈ GOMS 32, సో ఈ GOMS 32 మనకి ఏ విషయాలు, ఏ అంశాలను చెప్తుందనేది ఒకసారి మనము చూద్దాం ఈరోజు. సో ఇందులో మనకి ఈ GOMS 32 ముఖ్యంగా జీపీఓలను ఏ విధంగా రిక్రూట్ చేయాలి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంది, అదేవిధంగా వాళ్ళ సీనియారిటీని ఎట్లా చూస్తారు, అదేవిధంగా వాళ్ళ ప్రొబేషన్ ఎలా డిక్లేర్ అవుతుంది అనేటటువంటి విషయాలను క్లియర్గా ఇది మనకి వివరిస్తుంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఏ యూనిట్గా ప్రాతిపదికన జరుగుతుంది అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాము. ఇందులో ఫస్ట్ మనము మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూద్దాం. ఒకసారి ఈ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒకసారి మీరు చూస్తే, సో ఈ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఒకసారి చూద్దాం మనము. అసలు ఏ విధంగా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది, సో ఒకసారి చూద్దాం. ఈ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఈ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది అసలు ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారము సో మనకి ఈ అపాయింట్మెంట్ అనేది మనకి 2 రకాలుగా జరుగుతుంది. ఒకసారి అవి చూద్దాము. సో ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా రెండవది మనకి రీడిప్లాయిడ్ VROs. అదేవిధంగా రీసెంట్గా మనకి ఇంతకుముందు ఒక VRAలకి రెగ్యులర్ పోస్టులు ఇచ్చారు, అంటే రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఇస్తూ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. సో అలాంటి వారిని రీడిప్లాయ్ చేశారు. సో ఈ విధంగా మనకి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెండవది రీడిప్లాయ్మెంట్ ఆఫ్ VROs అండ్ VRAs. సో ఇది మనకి అపాయింట్మెంట్కి సంబంధించి, అంటే 2 రకాలుగా జీపీఓలను వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంది అంటే, సో రిక్రూట్మెంట్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెండవది రీడిప్లాయ్మెంట్. ఆల్రెడీ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ VROs అనేది జరిగింది. VROలని వాళ్ళకు ఒక 2 సార్లు అవకాశం ఇచ్చి చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ రీడిప్లాయ్మెంట్ అనేది జరిగింది. వాళ్ళు 5,000 పైచిలకు జీపీఓలుగా వాళ్ళు ప్రజెంట్ పనిచేస్తున్నారు. సో వీళ్ళ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం ఒకసారి. సో ఈ క్వాలిఫికేషన్ అంశానికి వస్తే ఒకసారి వీరి క్వాలిఫికేషన్ చూద్దాం. యాజ్ పర్ GOMS 32 ప్రకారము వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఏముంది, అదేవిధంగా రీడిప్లాయిడ్ VROs కానీ VRAస్కి ఏముంది అనేది ఒకసారి మనము చూస్తే, ఒకసారి ఈ రీడిప్లాయ్మెంట్కి సంబంధించి ఒకసారి చూడండి. ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి క్వాలిఫికేషన్ ఏముంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి క్వాలిఫికేషను, సో యాజ్ పర్ GO మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ దీనికి సంబంధించి అవసరం ఉంటుంది. అది ఏది, దేనికి సంబంధించి, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి.
అదేవిధంగా మనము ఏదైతే మనం రెండో విధానం అనుకున్నామో రీడిప్లాయ్మెంట్ అనుకున్నాము, ఆల్రెడీ జరిగిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అని చెప్పుకున్నాం మనము. దీంట్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇంతకుముందు అంటే విఆర్ఓలుగా పనిచేస్తూ అదేవిధంగా లేదా విఆర్ఏలుగా పనిచేస్తూ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్గా వాళ్ళు రెగ్యులరైజ్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అర్హులు. ఇది ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నా కానీ వీళ్ళని జీపీఓలుగా తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వీళ్ళు సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి. సో ఇది మనకి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం. అంటే క్వాలిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఏ డిగ్రీ అయినా సరే ఎలిజిబుల్ ఉంటుంది. రీడిప్లాయ్మెంట్ సంబంధించి అది ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని ఇంటర్ అర్హతతో తీసుకున్నారు, వాళ్ళ సర్వీస్ని పరిగణలోకి తీసుకొని చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మనము చూసినట్లయితే ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది మనకి యాజ్ పర్ ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఏవైతే అమల్లో ఉన్నాయో దాని ప్రకారం మనకి రిజర్వేషన్స్ అనేవి అమల్లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ క్రైటీరియా తీసుకుంటే మనకి ఒకసారి ఏజ్ క్రైటీరియా తీసుకుంటే సో ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఏజ్ క్రైటీరియా తీసుకుంటే మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలి, ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎంత ఉండాలి. సో మనకి మెయిన్గా దానికి సంబంధించింది ఇది. సో ఈ ఏజ్ క్రైటీరియా ఒకసారి మనం చూద్దాము. సో మామూలుగా ఈ ఏజ్ క్రైటీరియా మనకి 18 to మనకి 34 ఇయర్స్ ఉండాలండి. ఏజ్ క్రైటీరియా అనేది 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో మనకి వయస్సు అనేది రిక్రూట్మెంట్కి ఉండాలి. అదేవిధంగా మనకి ఎస్సీకి ఎస్టీస్కి ఒక 5 సంవత్సరాలు మనకి సడలింపు ఉంది. సో ఇది మనకు దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించినటువంటి రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అదేవిధంగా మనము ఇంకొక క్రైటీరియా తీసుకుందాం. నెక్స్ట్ ప్రమోషన్ రావాలి అంటే ప్రమోషన్ క్రైటీరియా ఎట్లుంటుంది అంటే ప్రమోషన్ అనేది ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రమోషన్ అనేది మనము మినిమం సర్వీసు 2 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనకు కనీసము మినిమము ఒక 2 ఇయర్స్ సర్వీస్ చేసి ఉంటేనే మనము ప్రమోషన్కి ఎలిజిబుల్ అవుతాము. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి ఇందులో ప్రొబేషన్. ఈ ప్రొబేషనరీ పీరియడ్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. సో ఇది డైరెక్ట్ రిక్రూటీస్కి ఎలా ఉంటుంది, ప్రమోటీస్కి ఎలా ఉంటుంది. సో మనకి ప్రొబేషన్ డిక్లేర్ కాకపోతే మనకి రెగ్యులరైజ్ కానట్టే మనము తాత్కాలిక ఉద్యోగులుగానే భావిస్తాము. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది డైరెక్ట్ రిక్రూటీస్కి ఎలా ఉంటుందంటే డైరెక్ట్ రిక్రూటీస్ ఒక 3 సంవత్సరాలలో కనీసము 2 సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ ఉండాలి. అంటే వీళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ కావాలంటే 2 సంవత్సరాల రెగ్యులర్ సర్వీసు 3 ఇయర్స్ లోపే కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏమన్నా సెలవులు పెట్టినా కానీ 3 ఇయర్స్ లోపే వీళ్ళు 2 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేసుకుంటేనే ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది, వీళ్ళు రెగ్యులరైజ్ అవుతారు. అదే మనకి త్రూ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా మనకి 1 ఇయర్ సర్వీస్ అనేది వీళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. డైరెక్ట్ రిక్రూటీస్కి అయితే కంపల్సరీగా 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇది మనకి ప్రొబేషన్కి సంబంధించి, అదేవిధంగా మినిమం సర్వీస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనము ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకి దీనికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ దానికి సంబంధించి శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ తర్వాత మనకి సో వీళ్ళు పోస్టులలో ఆన్ డ్యూటీలో ఉంటారు. సో దీనికి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఒక బాండ్ అనేది మెన్షన్ చేశారు. సో ఒక బాండ్ అనేది వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందని ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ డ్యూటీస్ తీసుకుందాం ఒకసారి. వీళ్ళ విధులు డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి అంటే వీళ్ళు జీపీఓలు ఏమేమి చేయాలనేది కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకటి పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ గ్రామపాలన ఆఫీసర్, విలేజ్ మాన్యువల్ ఆఫ్ అకౌంట్స్ అండ్ సర్వే ఆఫ్ రెవెన్యూ పర్పసెస్, అంటే సర్వే చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే మనకి దీని గురించి నేను చెప్తాను తర్వాత. మనకి ఇలా రిక్రూట్మెంట్ ఎందుకు అవసరం అవుతుంది అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. అదేవిధంగా సీనియారిటీ అనేది మనము మామూలుగా
మీరు చూస్తారు. సో ఈ సీనియారిటీ అనేది వీళ్ళు రిక్రూట్మెంట్ అయ్యి వీళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ అంటే డ్యూటీలో జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి వీళ్ళ సీనియారిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ డైరెక్ట్ రిక్రూటీస్ అంటే ఈ మామూలుగా ఈ ప్రమోటీస్ విఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే రెగ్యులర్గా విఆర్ఓ డ్యూటీలో జాయిన్ అయ్యారో అది వాళ్ళకి సీనియారిటీగా వర్తిస్తుంది. సో విఆర్ఏల విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడైతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ లేదా జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారో ఆ రోజు నుంచి వాళ్ళ సర్వీస్ అనేది దీంట్లో జీపీఓగా కౌంట్ అవుతుంది. సో ఇది సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశము. ఇక నెక్స్ట్ మనకు అసలు అపాయింట్మెంట్ ఎవరు చేయాలి, యూనిట్ దేన్ని యూనిట్గా తీసుకుంటారు అంటే జోనల్ యూనిటా లేకపోతే స్టేట్ యూనిటా లేకపోతే డిస్ట్రిక్ట్ యూనిటా అనేది తీసుకుంటే సో ఫస్ట్ మనము యూనిట్ అనేది ఇది జిల్లా యూనిట్గా మనము తీసుకుంటారు. ఈ యూనిట్ అనేది మనకి జిల్లా యూనిట్గా ఉంటుంది. సో ఇది జిల్లా యూనిట్గా మనకి ఇది ఉంటుంది. అదేవిధంగా దీన్ని భర్తీ బాధ్యత మనకి జిల్లా కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకుంటారు. అంటే అపాయింటింగ్ అథారిటీ అనేది వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనేవాళ్ళు మనకి దీన్ని పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా డిసిప్లినరీ అథారిటీ అంటే క్రమశిక్షణా చర్యలు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మనకి ఇది ఉంటుంది. జిల్లా యూనిట్గా ఇది ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనము అనుకోవాలి. ఇప్పుడు సుమారుగా మనకి మొత్తము 10,954లో మనకి 5,000కు పైగా మనకి ఈ విఆర్ఓల ద్వారా మనకి అంటే ఫిలప్ చేయడం జరిగింది. నా అందాజ ప్రకారము ఒక 6,100 వరకు అంటే ఇక్కడ వరకు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒకసారి ఇక్కడ చూడండి మీరు, అసలు నోటిఫికేషన్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అసలు పాసిబిలిటీస్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో దీనికంటే ముందు అసలు నోటిఫికేషన్ అంటే ఎందుకు వచ్చే అవకాశం ఉందనేది మీకు చెప్తాను నేను. సో అది కూడా మీకు క్లియర్గా నేను ఒకసారి డిస్కస్ చేద్దాం, నోటిఫికేషన్ ఎందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇటీవలే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టాన్ని ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ప్రజెంట్ మనకు దీనికి సంబంధించి ఆల్రెడీ అమల్లో ఉంది. సో ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దాని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుపరచడానికి, తర్వాత భూ సమస్యలు పరిష్కారం కోసము ఇంకా ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇందులో నేను అంటే చాలా సంస్కరణలు ఉన్నాయి. ఇందులో దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి ఒక 2 సంస్కరణలు మీకు ఇందులో చెప్తాను. సో అందులో మొదటిది మనకి ఫస్ట్ది రీసర్వే ఆఫ్ ల్యాండ్స్. రీసర్వే ఆఫ్ ల్యాండ్స్. సో రీసర్వే అనేది చేయాలి. సో ఈ రీసర్వే చేయాలంటే ఫస్ట్ మనకి మ్యాన్ పవర్ అనేది కావాలి. సో మ్యాన్ పవర్ కావాలి. అందుకోసమనే ఫస్ట్ దశలో మన ప్రభుత్వము ఏం చేసిందంటే లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంది. లైసెన్స్డ్ సర్వేయర్లని ఆల్రెడీ రిక్రూట్ చేసుకుంది. ఓకేనా, వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా వీళ్ళకి ఆల్రెడీ మండలాలు కూడా అలాట్ చేయడము జరిగింది. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఇక మనకు నెక్స్ట్ కావాల్సింది జీపీఓలు, అంటే క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఇది రీసర్వే అనేది ఆల్రెడీ కొన్ని పైలట్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సో ఇది కొంచెం అంటే ఎక్కువ మ్యాన్ పవర్ దీనికి అవసరం ఉంటుంది కాబట్టి సో సర్వేయర్ అవసరము, అదేవిధంగా జీపీఓ అనేది ఖచ్చితంగా మనకి అవసరం పడుతుంది. ఇక రెండో విషయానికి వస్తే మనం అనుకున్నట్టుగా రెండోది మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్. ఇది ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఒక సంస్కరణ భూభారతి చట్టంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణ ఏంటంటే ఇంతకుముందు మనకి ధరణిలో ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోగానే మనకు రిజిస్ట్రేషన్ అయ్యేది. ఆ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ పొజిషన్ అంటే మనకి కరెక్ట్గా అదే సర్వే నెంబర్లో వీళ్ళు ఫిజికల్ పొజిషన్లో ఉన్నారా లేదా అనేటటువంటిది మనకి ప్రధాన సమస్యగా అక్కడ ఉండేది. అదేవిధంగా భూమి మీద ఏమన్నా వివాదాలు ఉంటే కూడా కొన్ని తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ వివాదాలను తగ్గించడానికి, వాటికి పరిష్కరించడానికి ఒక చక్కటి మార్గాన్ని మనకి భూభారతి చట్టంలో
తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగానే ఫస్ట్ మనకి ఒక రైతు మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ల్యాండ్ కొన్నాడు అనుకోండి, రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ తను ఎక్కడైతే ల్యాండ్ కొన్నాడో తను అప్లికేషన్ పెట్టుకుంటాడు. దేనికి? సర్వే కోసమని. సో అప్పుడు లైసెన్స్ సర్వేయర్ ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి దానికి సంబంధించి కోఆర్డినేట్స్ తోటి ఒక మ్యాప్ని వాళ్ళకి ఇచ్చినటువంటి లాగిన్లో అప్లోడ్ చేస్తారు. ఎవరు? సర్వేయరు. సో ఆ స్కెచ్ తర్వాత అంటే లైసెన్స్ సర్వేయరు, తర్వాత జీపీఓ సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసి దీన్ని లాగిన్లో అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి మండల్ సర్వేయర్ అప్రూవల్ అయిన తర్వాత దీన్ని ఫైనల్గా మనకి ఎవరు అంటే తహసీల్దార్ దీనికి రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి దీనివల్ల మనకి ఏం లాభము అంటే, సపోజ్ నువ్వు ఏ సర్వే నెంబర్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావో భూమి అదే సర్వే నెంబర్లో ఉందా లేదా అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకి. సో అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మనం కొనే భూమి అదే సర్వే నెంబర్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. దీనివల్ల కొన్నవారికి ఎటువంటి నష్టం ఉండదు. రెండవది మనకి ఇంకోటి ఏంటంటే, ఏమన్నా భూ వివాదాలు ఏమన్నా ఉన్నాయా, దీనికి సంబంధించిన ఏమన్నా సమస్యలు అంటే పెండింగ్లో ఉన్నాయా అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇలా మనకి ఇది పారదర్శకంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీనిలో కూడా మనకి సో ల్యాండ్ రిజిస్ట్రేషన్లో కూడా మనకి జీపీఓలు అదేవిధంగా లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనకి ఆల్రెడీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకా అమల్లోకి రాలేదు, త్వరలో రాబోతుంది. ఆల్రెడీ లైసెన్స్ సర్వేల ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, అలాట్మెంట్ కూడా జరిగింది. ఇక మనకి నెక్స్ట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఆవశ్యకత ఏదంటే జీపీఓ. కాబట్టి అంటే క్షేత్రస్థాయిలో ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో మనకి సంపూర్ణంగా అమలయ్యి దాని యొక్క ప్రతిఫలాలు అందాలంటే కంపల్సరీగా క్షేత్రస్థాయిలో మనకి జీపీఓలు అంటే మ్యాన్ పవర్ అనేది అవసరం. కాబట్టి కంపల్సరీగా మనకి రిక్రూట్మెంట్ అనేది జరిగేటటువంటి అవకాశం మనకి 100% ఉంది. సో ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి వీఆర్ఓకి సంబంధించినటువంటి ఒక 2-3 ఎగ్జామ్స్ జరిగాయి మనకి. 18 కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు 13, 11, 12 ఆ టైంలో జరిగాయి. సో కామన్గా ఉండేటటువంటి సిలబస్ జనరల్ స్టడీస్ అదేవిధంగా రీజనింగ్ అనేది మనము కామన్గా చూస్తూనే ఉంటాము. కాబట్టి సిలబస్ గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు. సో త్వరలో మనకి దీని మీద అంటే టీజీపీఎస్సీ మనకి ఎటువంటి సిలబస్ ఇవ్వబోతుంది, సిలబస్ అంటే నోటిఫికేషన్ రాగానే మనకి సిలబస్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి సో ఏ ఎగ్జామ్ జరిగినా దానికి జనరల్ స్టడీస్ అనేది ఒక ఆయువు పట్టు, అంటే అది కామన్గా ఉండేటటువంటి సబ్జెక్టు. కాబట్టి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సిలబస్ రాలేదని చెప్పేసి దాని గురించి మీరు ఆలోచించకుండా సో జనరల్ స్టడీస్ పేపరు ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చదువుతూ ఉండండి. సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో తర్వాత అదనంగా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అదనంగా ఉన్నటువంటి అంశాలు మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి అవి తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి సింగిల్ స్టేజ్లో ఉన్నటువంటి జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకి 3 monthsలో కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఏ రిక్రూట్మెంట్ అయినా సరే ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి చేస్తామని గతంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంలో మనకి సో ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కూడా జరిగింది. సో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడవద్దు. సో మాకు సిలబస్ లేదు కదా, మేమేం చదవాలనేటటువంటి ఆందోళన అసలే వద్దు. సో జనరల్ స్టడీస్లో కామన్గా ఉండేటటువంటి అంశాలు అదేవిధంగా మీరు రీజనింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చదువుతూ ఉండండి. సో త్వరలో మనకి సిలబస్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆ సిలబస్ కొంత ఏదైనా 1-2 అదనంగా ఉన్నటువంటి అంశాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో అందరూ కూడా మీ ప్రిపరేషను ఒక సరైన దిశలో తీసుకెళ్తూ మీరు ఖచ్చితంగా మీ ఉద్యోగ సాధనలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివకృష్ణ. థ్యాంక్ యూ.